లెఫ్ట్ అయిపోయి ఉన్నాడు. ఇక తోమ లేడు. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసామని తోమతో చెప్పినప్పుడు, నేను ఆయనను చేతులతో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. అలా చెప్పిన తర్వాత 8 రోజులు అయిపోయింది. 8 రోజులు అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు మరలా వచ్చారు. వారి మధ్యకి వచ్చి నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని 8వ రోజున కూడా చెప్పాడు. అటు తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి ఉంచి నా పక్కలో ఉంచి, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుము అనను. అప్పుడు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనను. యేసు నీవు నన్ను చూచి నమ్మేవు, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పి ఉన్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేర్చెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నాయి అని తెలుపబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానుడై ఆ యొక్క శిష్యులకు మరియు ఆ స్త్రీలకు ప్రభు కనిపించారు. అయితే ఎమ్మాయి గ్రామమునకు వెళ్తూ ఉన్న 2 శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు కనిపించి ఉన్నారు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మరి పునరుత్థానము జీవము నేనే అని చెప్పి ఉన్నాడు. పునరుత్థానము జీవము నేనే. ఆ పునరుత్థానము జీవము కలిగిన ఆ ప్రభు మరణాన్ని గెలిచి ఉన్నాడు. అందుకనే ఆయన మరణమును పొందిన లాజరుని, కుళ్ళిపోయిన లాజరు యొక్క దేహాన్ని కూడా ప్రభు లేపి ఉన్నాడు. లేపి లాజరు బయటికి రమ్మని చెప్పగా లాజరు బయటికి వచ్చాడు. కట్లతోనే ఒప్పినప్పుడు